ఏప్రిల్ నెలలోని ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకోవడంతో రాబోయే నెలలో ఉష్ణోగ్రత గురించి ఆందోళన చెందుతున్నారు. చాలా మంది ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి చల్లటి నీటి కోసం తాపత్రయపడుతుంటారు. మారుతున్న కాలంతో పాటు కూలింగ్ వాటర్ కోసం వాటర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు వంటి పరికరాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ చాలా మందికి కుండల మట్టి ప్రాధాన్యత, వాటి ఉపయోగం చాలా స్పష్టంగా అవగాహన ఉంది. అందుకే ఇంట్లో రిఫ్రిజిరేటర్లు ఉన్నా సరే మట్టి కుండలు కొంటూ ఉంటారు. గ్రామీణ ప్రాంత ప్రజలు అయినా పట్టణ ప్రాంత ప్రజలైనా మట్టి కుండలు కొని అందులో నీరు తాగుతుంటారు. ఎందుకంటే ఈ మట్టి కుండలు నీటిని సహజంగా చల్లబరుస్తాయి కాబట్టి. మట్టి కుండ నీరు తాగడం వల్ల శరీరంలో ఎటువంటి కాలానుగుణ రుగ్మతలు ఏర్పడవు. కానీ మార్కెట్లో 2 రకాల మట్టి కుండలు కనిపిస్తూ ఉంటాయి. అది ఒకటి ఎరుపు రంగు, మరొకటి నలుపు రంగు. మరి దీనిలో ఏ కుండలు కొంటే ఆరోగ్యానికి మంచిది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మారుతున్న కాలంతో పాటు కూలింగ్ వాటర్ కోసం వాటర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు వంటి పరికరాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ చాలా మందికి కుండల మట్టి ప్రాధాన్యత, వాటి ఉపయోగం చాలా స్పష్టంగా అవగాహన ఉంది. అందుకే ఇంట్లో రిఫ్రిజిరేటర్లు ఉన్నా సరే మట్టి కుండలు కొంటూ ఉంటారు. గ్రామీణ ప్రాంత ప్రజలు అయినా పట్టణ ప్రాంత ప్రజలు అయినా మట్టి కుండలను కొని అందులో నీరు తాగుతుంటారు. ఎందుకంటే ఈ మట్టి కుండలు నీటిని సహజంగా చల్లబరుస్తాయి. మట్టి కుండ నీరు తాగడం వల్ల శరీరంలో ఎటువంటి కాళనుగుణ రుగ్మతలు ఏర్పడవు. కానీ మార్కెట్లో 2 రకాల మట్టి కుండలు కనిపిస్తుంటాయి. ఒకటి ఎరుపు రంగు కాగా మరొకటి నలుపు రంగు. ఏ రంగు మట్టి కుండలు ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. దీనికి సరైన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిలా ఉండగా నలుపు రంగు వేడిని త్వరగా గ్రహిస్తుంది. అందుకే నల్ల కుండలోని నీరు త్వరగా చల్లబడుతుందని నమ్ముతారు. ఇది శరీరానికి కూడా మంచిది. అందుకే ఈ కుండకు భారీ డిమాండ్ ఉంది. ఎర్ర కుండ కూడా మంచిది అయినప్పటికీ నల్లటి కుండతో పోలిస్తే నీరు తక్కువ చల్లగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో మట్టి కుండలు సిమెంట్ తో కల్తీ చేయబడుతున్నాయి. కాబట్టి దానిని కొనడానికి ముందు కుండను జాగ్రత్తగా పరిశీలించాలి. కుండ కొనేటప్పుడు దాని బరువును తనిఖీ చేయాలి. నిజానికి మట్టి కుండలు తేలికగా ఉంటాయి. అయితే సిమెంట్ తో చేసిన కుండలు బరువుగా ఉంటాయి. అలాగే సిమెంట్ కలిపిన కుండలోని నీరు మట్టి కుండలోని నీరు అంత మంచిది కాదు. కాబట్టి చల్లని ఆరోగ్యకరమైన నీటి కోసం స్వచ్ఛమైన మట్టి కుండను ఎంచుకోవాలి. మట్టి కుండల షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా మందంగా ఉండే కుండలు ఎంచుకోవాలి. నిజానికి ఇది నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. సన్నని మందం ఉన్న కుండలు సులభంగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కుండను కొనుగోలు చేసేటప్పుడు దాని మందంపై శ్రద్ధ వహించాలి.